నందమూరి తారక రామారావు గారి సినిమాల గురించి చెప్పాలంటే అద్భుతం, మహా అద్భుతం అనే పదాలు సరిపోవు. తెలుగు సినిమా స్థాయిని పూర్తిగా మార్చేశారు. ప్రతి సినిమా కొత్తదనంతో కూడినదే. భక్తిరథ చిత్రమైనా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినా, మాస్ మూవీ అయినా ఇలా ఏ జానర్ సినిమా చేసినా వండర్స్ అయితే క్రియేట్ చేశాయి. బిగ్గెస్ట్ సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పారు. ఈ హీరో మూవీ రిలీజ్ అయితే ఆడియన్స్‌కు పండగే. అంతటి ప్రభావం చూపాయి ఈయన సినిమాలు. 300లకు పైగా సినిమాలలో నటించి 35 సంవత్సరాలు టాప్ హీరోగా టాలీవుడ్‌ను ఏలారు. అన్నగారివి సంక్రాంతికి 28 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి టాలీవుడ్‌లో. తమిళంలో 5 సినిమాలు పొంగల్‌కు తమిళ ఆడియన్స్ ముందుకైతే వచ్చాయి. తెలుగులో 28 సంక్రాంతి మూవీస్‌లలో 7 సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. మిగతా 21 సినిమాలు సూపర్ హిట్‌గా, బ్లాక్ బస్టర్స్‌గా, ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. సూపర్ స్టార్ కృష్ణ గారివి సంక్రాంతికి 30 సినిమాలు రిలీజ్ అవ్వగా, అన్నగారివి 28 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేసిన తెలుగు హీరోలలో సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ గారివే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం. అన్నగారి 28 సంక్రాంతి మూవీస్, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. సంక్రాంతికి రిలీజ్ అయిన తెలుగు సినిమాల గురించి వీడియోస్ చేశాం. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. నంబర్ 1 చంద్రహారం 1954 సంక్రాంతికి జనవరి 6వ తేదీన రిలీజ్ అయింది మూవీ. అనుకున్న రేంజ్‌లో సక్సెస్ అయితే కాలేదు. ఆడియన్స్‌లో రీచ్ అయితే రాలేదు. అందుకే ఫ్లాప్ అయింది మూవీ. నంబర్ 2 మిస్సమ్మ 1955 జనవరి 12న సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది మూవీ. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ ఫిల్మ్‌ను ఆదరించే ప్రేక్షకులున్నారు. ఇది ఒక ట్రెండ్ సెట్టర్ రికార్డ్. నంబర్ 3 తెనాలి రామకృష్ణ 1956 సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది మూవీ. ఇది ఒక మల్టీ స్టారర్. నంబర్ 4 అప్పు చేసి పప్పుకూడు 1959 జనవరి 14న సంక్రాంతికి మోస్ట్ హైప్డ్ మూవీగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. తమిళంలో జెమినీ గణేశన్ నటించగా, తెలుగులో అన్నగారు నటించారు. నంబర్ 5 శ్రీ వెంకటేశ్వర మహాత్యం 1960 సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ అయింది మూవీ. రామారావు గారు వెంకటేశ్వర స్వామిగా నటించి ప్రశంసలైతే దక్కించుకున్నారు. కానీ మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. అంచనాలను అందుకోలేకపోయింది. నంబర్ 6 సీతారామ కళ్యాణం 1961 సంక్రాంతికి జనవరి 6న ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే అయ్యింది. అన్నగారి పెర్ఫార్మన్స్‌తోనే సక్సెస్ సాధించింది ఈ ఫిల్మ్. నంబర్ 7 గులేబకావళి కథ 1962 జనవరి 5న సంక్రాంతికి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది. చెక్కుచెదరని రికార్డును సృష్టించింది మూవీ. నంబర్ 8 శ్రీకృష్ణార్జున యుద్ధం 1963 జనవరి 9న రిలీజ్ అయింది మూవీ. మహాభారతాన్ని బేస్ చేసుకొని రిలీజ్ అయిన ఫలితం అయితే దక్కలేదు. ఫైనల్‌గా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది మూవీ. నంబర్ 9 ఇరుగు పొరుగు ఈ ఫిల్మ్ కూడా 1966 సంక్రాంతికే శ్రీ కృష్ణార్జున యుద్ధం రిలీజ్ అయిన 2 రోజులకు 11వ తేదీన రిలీజ్ అయింది. ఈ ఫిల్మ్ కూడా ఫ్లాప్ అయింది. ఒకే సంక్రాంతికి ఒకే హీరోవి 2 సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే తొలిసారి. నంబర్ 10 గుడిగంటలు 1964 జనవరి 14న పొంగల్ బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఇది. అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అయితే అయ్యింది. నంబర్ 11 నాది ఆడజన్మే 1965 సంక్రాంతికి జనవరి 7న రిలీజ్ అయ్యి హిట్ అయింది మూవీ. బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. నంబర్ 12 పాండవ వనవాసం నాది ఆడజన్మే రిలీజ్ అయిన 7 రోజులకు జనవరి 14న రిలీజ్ అయింది మూవీ. పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ డూపర్ హిట్ అయింది. నంబర్ 13 శ్రీకృష్ణ పాండవీయం 1966 సంక్రాంతికి జనవరి 13న గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకొచ్చి హిట్ స్టేటస్ అయితే అందుకుంది. నంబర్ 14 గోపాలుడు భూపాలుడు 1967 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది ఫిలిం. నంబర్ 15 ఉమాచండి గౌరీ శంకరుల కథ
1968 జనవరి 11న పొంగల్ బరిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది మూవీ. నెంబర్ 16 వరకట్నం 1969 సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ అయింది మూవీ. అంచనాలను రీచ్ కావడంతో బ్లాక్ బస్టర్ అయింది వరకట్నం. నెంబర్ 17 తల్లా పెళ్ళామా 1970 సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ అయింది మూవీ. ఆడియన్స్‌కు స్టోరీ కనెక్ట్ కాలేదు. అందుకే ఫ్లాప్ అయింది మూవీ. నెంబర్ 18 శ్రీకృష్ణ విజయం భారీ అంచనాల మధ్య 1971 జనవరిలో సంక్రాంతి కానుకగా 11వ తేదీన రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 19 డబ్బుకు లోకం దాసోహం 1973 జనవరి 12న పొంగల్‌కు ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. టాక్ బాగుండడంతో హిట్ స్టేటస్ అందుకుంది. నెంబర్ 20 పల్లెటూరి చిన్నోడు 1974 జనవరి 9న సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 21 శ్రీరామాంజనేయ యుద్ధం 1975 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆడియన్స్ ముందుకొచ్చింది మూవీ. పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయింది. నెంబర్ 22 వేములవాడ భీమకవి సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు బాలయ్య ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. 1976 జనవరి 8న సంక్రాంతి బరిలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 23 దానవీర శూరకర్ణ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది మూవీ. 1977 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది దానవీర శూరకర్ణ. నెంబర్ 24 సతీ సావిత్రి 1978 సంక్రాంతి బరిలో జనవరి 4న రిలీజ్ అయింది మూవీ. టాక్ బాగుండడంతో హిట్ స్టేటస్ అందుకుంది సతీ సావిత్రి. నెంబర్ 25 మేలుకొలుపు సతీ సావిత్రి రిలీజ్ అయిన 9 రోజులకు జనవరి 13న రిలీజ్ అయింది ఈ ఫిలిం. మేలుకొలుపు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయితే సాధించింది. నెంబర్ 26 ఛాలెంజ్ రాముడు 1980 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది ఈ ఫిలిం. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించి 1980 పొంగల్ విన్నర్‌గా నిలిచింది. నెంబర్ 27 ప్రేమ సింహాసనం 1981 జనవరి 14న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది మూవీ. ఓపెనింగ్స్ వచ్చినా కానీ ఫైనల్‌గా ఫ్లాప్ అయింది. నెంబర్ 28 అనురాగ దేవత 1982 సంక్రాంతికి జనవరి 9న రిలీజ్ అయింది మూవీ. బాలకృష్ణ కీ రోల్‌లో నటించారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ. ఈ 28 సినిమాలు తెలుగులో సంక్రాంతికి రామారావు గారివి రిలీజ్ అయితే అయ్యాయి. ఇక తమిళంలో 1953 సంక్రాంతికి వెలైకారి మంగల్, 1955 సంక్రాంతికి చంద్రహారం, 1956 సంక్రాంతికి తెనాలి రామకృష్ణ, 1960 సంక్రాంతికి శ్రీ వెంకటేశ్వర మహాత్యం, 1964 సంక్రాంతికి గుడిగంటలు మూవీ కర్ణన్‌గా రిలీజ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.